ఎసొంటి టెక్నాలజీ లేని టైంలోనే మన దేశంలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టించిండ్రు రాజులు. సైన్స్ కి అందని కోటలు కట్టిండ్రు, దేవుని గుళ్ళు కట్టిండ్రు. అంత గొప్ప చరిత్ర మనది. అందుకే ఆ చరిత్రను అప్పుడప్పుడు యాదికి వేసుకోవాలే. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నామంటే చూడుండ్రి. సార్ వచ్చిండని డమరుకాలు మోగిచ్చిండ్రు, బాట పొడుగుత కళాకారులంతా ఆడిపాడిండ్రు, పబ్లిక్ అంతా చేతులు ఊపిండ్రు. అబ్బో మస్తు ఘనంగా నడిచింది పోన్రి జాతర. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ క్షేత్రంలో శివయ్య గుడిని పునరుద్ధరణ చేసి 75 ఏళ్ళు అవుతాంది. ఎంతో గొప్ప చరిత్ర గల సోమనాథ్ గుడిని అప్పట్లో రాజుల కాలంలో దండయాత్రలు చేసి కూలగొట్టిండ్రు. అట్లా ఇక మన దేశానికి ఆజాది వచ్చినాక 1951లో ఇప్పుడున్న గుడి కట్టించిండ్రు సర్కారోళ్ళు. అట్లా 75 ఏళ్ళు అవుతుంది గాని లెక్కకైతే 1000 ఏండ్ల చరిత్ర ఉన్నది ఈ సోమనాథ్ గుడికి. ఇక మోదీ సారు సొంత రాష్ట్రంలో ఉన్న తీర్థమాయ, అందుకే సారుకి ఇంగింత పాయిరం ఎక్కువనే. అందుకే అమృతోత్సవాలకు పోయి లింగమయ్యకు పంచామృతాలతోని అభిషేకాలు చేసిండు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతోని అభిషేకాలు చేసిండ్రు. గుడి శిఖరం మీద కుంభాభిషేకం చేసిండ్రు. అంతేకాదు అటు లోపల సారు పూజలు చేస్తా అంటే బయట గాలి మోటార్లతోని పూల వర్షం కురిపించిండ్రు. పూజలన్నీ నడిచినాక విమానాలతోని విన్యాసాలు చేసిండ్రు. చూడనికే 2 కళ్ళు సరిపోలేదనుకోండి. మోదీ సార్ కూడా కుర్చీ వేసుకొని కూర్చొని కండ్లు పెద్దవి చేసుకొని మరి విమానాల విన్యాసాలు చూసిండు, మురిసిపోయిండు. అటెనక ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి. ఎవరు ఏం చేసినా, దాడులు చేసినా భారతదేశ నాగరికతను వైభవాన్ని ఏం చెయ్యలేరు అన్నట్టు మాట్లాడిండు సారు. ఏమైనా 1000 ఏండ్ల సంధి ఎంతో మంది రాజులు ఎన్నో తీర్ల దాడులు చేసుకుంటూ వస్తున్నా సరే ఇప్పటికీ సోమనాథ్ గుడి నిలబడి ఉన్నదంటే మన వెనకటి చరిత్రకు సాక్ష్యం లెక్కనే. అందుకే సర్కారోళ్ళు 75 ఏండ్ల పండుగను ఘనంగా చేసినందుకు పబ్లిక్ అంతా కూడా ఖుషి అవుతాండ్రు.